శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. శివయ్యను ఆరాధించే భక్తులకు ఇది ఒక గొప్ప పర్వదినం. మహాశివరాత్రి ప్రాముఖ్యత. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలోని బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈరోజు శివుడికి ఎందుకంత ప్రత్యేకమో చెప్పే కొన్ని ప్రధాన కారణాలు. శివపార్వతుల కళ్యాణం. శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన రోజుగా దీనిని భావిస్తారు. లింగోద్భవం. శివుడు అది అంతం లేని జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజు ఇదే. హలాహల భక్షణం. సముద్ర మథనం సమయంలో పుట్టిన విషాన్ని హలాహలం లోక రక్షణ కోసం శివుడు మింగి తన కంఠంలో దాచుకున్న రోజు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. శివరాత్రి నాడు భక్తులు పాటించే విధి విధానాలు. ఈ పండగలో ప్రధానంగా 3 అంశాలకు ప్రాముఖ్యత ఉంటుంది. 1. ఉపవాసం, ఫాస్టింగ్. రోజంతా ఏమీ తినకుండా శివనామ స్మరణంతో గడపడం. ఇది ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక. 2. అభిషేకం. అభిషేక ప్రియాం శివాం అంటారు. పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, పంచామృతాలు మరియు ముఖ్యంగా బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తారు. 3. జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా శివ పూజలు, భజనలు చేస్తూ మేల్కొని ఉండటం. రాత్రి సమయంలో చేసే లింగోద్భవ కాల పూజ అత్యంత విశిష్టమైనది. ఆధ్యాత్మిక అంతరార్థం. శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు, శివ అంటే మంగళప్రధానమైనది అని అర్థం. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగు వైపు ప్రయాణించడమే ఈ పండగ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం ఈ రోజున పాటించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని భక్తుల నమ్మకం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లైక్ అయితే చేయండి. మీరందరూ బాగుండాలి అని ఆశిస్తున్నాను.